గవర్నమెంట్ ఎంత దిగజారిపోయిందా. ఒక యూట్యూబర్ ఒక ఏదో చిన్న క్రిటిసైజ్ చేస్తే దాన్ని తట్టుకోలేక కేసుల మీద కేసులు పెడుతున్నారా అన్న ఉద్దేశం మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక చెరగని బ్యాడ్ ముద్ర ఉండొచ్చు. సో ఇది మన రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు, మన రాష్ట్రానికి మంచిది కాదు, మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు అని నేను ఈ విధంగా దీని ఎన్ని కేసులు ఇలా రీచ్ చేసుకుంటా వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుంది, జర్నలిస్ట్కి డిమారలైజ్ అయిపోతారు. జర్నలిజం రేపొద్దున జర్నలిజంలో ఉండాలంటేనే కష్టమైపోతుంది. సో ఇక్కడ ప్రజలు కూడా మనం క్రిటిసైజ్ చేయడానికి లేదా అన్న విషయం మీద కూడా డౌట్లు వచ్చేస్తాయి. అదే ప్రభుత్వం ద్వారా అదే నోరు నొక్కినట్టు భావించవలసి వస్తుంది. అయితే ఏంటంటే ఇటువంటి మన సిస్టమ్ని ఇప్పుడు ఈరోజు ఒక పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టించడం, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద కేసు పెట్టించడం అది కాదు. అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సిస్టమ్ హ్యాస్ టు సర్వైవ్. ఈ సిస్టమ్ సర్వైవ్ అవ్వాలంటే అటు పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి, తర్వాత రాజకీయ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి. సుప్రీంకోర్టు పలు సందర్భంలో ఏముందంటే మామూలు వ్యక్తుల్ని క్రిటిసైజ్ చేయడం వేరు, పొలిటికల్ లీడర్స్ ఇన్ పవర్ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం వేరు. మిమ్మల్ని ఒకవేళ ప్రజలు కఠినంగా కూడా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినా, అంటే కాస్టిక్ కామెంట్స్ చేసినా మీరు ఓర్చుకోవాలి అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో దేన్ని మనం క్రిటిసిజం అంటామో, దేన్ని అబ్యూజ్ అంటామో, దానికి ఆ డిఫరెన్స్ లైన్ ఏంటంటే అది వెరీ థిన్గా ఉంటుంది. సో ఆ సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పింది కనుక ఈ యొక్క వేళ రావణ్